హలో 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 ఇదంతా కూడా ఊటీ. మనం చూస్తూ ఉన్నాం, ఊటీలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. అస్సలు మేఘాలు రోడ్ నిండిపోయినాయి అనమాట. అసలు ఏం కనిపించడం లేదు. మధ్యాహ్నం 2 గంటల సమయం ఇది. చూడండి, ఇవన్నీ కూడా టీ తోటలు. ఎక్కడ కూడా అస్సలు కనిపించడం లేదు. పట్టపక్కల లైట్లు వేసుకుని వెళ్తా ఉన్న పరిస్థితి. జాత్ అసలు రోడ్ ఎక్కడుందో, ఎటువైపు వెళ్తున్నాం అసలు ఏం తెలియటం లేదు. ఊటీ అంటుంటే చాలామంది ఎలా ఉంటుందో అని అనుకునే వాళ్ళం, కానీ ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రాంతం అని చెప్పాలి. భారతదేశంలో ఇంత అద్భుతమైనటువంటి ప్రదేశం ఉందా అనిపిస్తూ ఉంది. వర్షం కాదు, ఇది ఇది మేఘాలు అనమాట. మేఘాలు దిగొచ్చేసినాయి. మనం చూస్తున్న రోడ్డు ప్రక్కన అక్కడక్కడ ఇలా మరి స్నాక్స్ బళ్ళు అవి పెడతా ఉంటారు. ఇదంతా కూడా చాలా సుందరమైన ప్రాంతం. వీళ్ళందరూ ఆగారు, వీళ్ళంతా ఆగిపోయారు. చూస్తున్నాం, ఇదంతా ఊటీలో. ఎక్కడ చూసినా అంతా కూడా మేఘం, అంతా కూడా మేఘమే. ఎక్కడ కూడా పట్టపగలమాట ఇదంతా కూడా. మధ్యాహ్నం 2 గంటలకు విపరీతమైన చలి. ఓకే 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 ఒక్క నిమిషం స్లో. ఇదే అడవి దున్న అంటారు. మనం చూస్తున్నాం అడవి దున్న. ఇది చూస్తున్నాం కదా, పట్టపగల. అరే చాలా ఉంది. ఒక్క నిమిషం, గ్లాస్ తింపు. ఒక్క నిమిషం. అది వచ్చేసరి అడవి దున్నలు. ఇవన్నీ భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి జంతువులు. ఇవన్నీ మనం చూస్తున్నాం రోడ్డు ప్రక్కన. వచ్చేస్తుంది. ఓ మై గాడ్. అరే వెనకాల కారులో దిగాను, ధైర్యం చేస్తున్నాను. ఓ ప్రక్కనేమో మంచు. వెళ్ళను. ఒక అద్భుతం అనమాట ఇదంతా కూడా. వస్తున్నా. ఒక్క నిమిషం దిగవా. జాను తొందరగా నన్నుది. ఇవన్నీ చూస్తాం కదా, ఇది చాలా ప్రమాదకరమైన జంతువులు. ఎంత అస్సలు ఎగ్జైటింగ్గా ఉంది. చూసారా, ఇది అడుగుతున్నా మనకు తెలుసు చాలా ప్రమాదకరమైన అసలు ఇంత చూస్తున్నా కదా. ఒక్క నిమిషం జాను చూ. అది చాలా అసలు కార్లన్నీ ఆగిపోతున్నాయి. భయంకరమైనటువంటి మనుషులు కొలుస్తుంది కదా. చూసారా, ఇవన్నీ ఇది తలుచుకుంటే ఇలా చూపించి సినిమా. అది తలుచుకుంటే కార్లు కూడా లేపేస్తాయి. కారు కూడా అసలు ఎగిరిపోద్ది అనమాట. కొమ్ములతో అంత లేపుతాయి. అంత భయంకరమైనటువంటి జంతువులు. అది పోలం డేంజర్. ఎంత ప్రమాదకరమైన చూసారా. చూసింది చూసారా ఎంత ప్రమాదకరమైనవి. ఒక పక్కన వీడియో తీస్తున్నా కానీ చాలా భయంగా ఉంది. చాలా ప్రమాదకరమైనటువంటిది. ఒక్కొక్కటి ఇంచుమించు 200 కేజీలు 300 కేజీలు ఉంటుందట. అంత పెద్దవి. అసలు ఎవరు కూడా ఇంత డేర్ చేయరు. అది కనుక ఒక్కసారి రివర్స్ అయిందంటే చాలా ప్రమాదం జరుగుద్ది. వెళ్ళిపోదామా? భయం.